హలో ఫ్రెండ్స్, నేను మీ రిజ్వానాని. సో మనం టెట్ డిఎస్సిలో భాగంగా కంప్లీట్ ఇంగ్లీష్ గ్రామర్ని చూసుకుందాము అని చెప్పుకున్నాము. సో దీంట్లో బిఫోర్ దట్ మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్, ప్రొనౌన్, వెర్బ్, దాంట్లో టైప్స్ అన్నీ తెలుసుకున్నాము. ఇప్పుడు ఫోర్త్ వన్ చూద్దాము, యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ వర్ణించే పదాలను యాడ్జెక్టివ్స్ అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి చూడండి, దేర్ ఈజ్ ఎ వైట్ పెన్ ఇన్ మై పాకెట్. సో ఇక్కడ పెన్ అనేది నౌన్ వస్తుందండి. సో ఈ పెన్ ఎలా ఉంది అని చెప్తుందండి, వైట్ కలర్లో ఉంది అంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఇది ఎలా ఉన్నది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి వైట్ని యాడ్జెక్టివ్ అంటారు. ఎగ్జాంపుల్స్ చూడండి, వైట్ కానీ, స్మాల్ కానీ, బిగ్ కానీ, సో బ్యాడ్ కానీ, అగ్లీ కానీ ఇలాంటివి వస్తాయండి యాడ్జెక్టివ్స్ అంటే. సో దీంట్లో మనకు టైప్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ ఉంటాయండి. టైప్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ వచ్చేసి 5 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ క్వాంటిటేటివ్ ఉంటుంది, క్వాలిటేటివ్ యాడ్జెక్టివ్ ఉంటుంది, నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ ఉంటుంది, డెమోన్స్ట్రేటివ్ ఉంటుంది, ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్స్ ఉంటాయండి. సో ఈ 5 టైప్స్ ఏంటి అనేది మీకు సింపుల్గా 1 మినిట్లో చెప్తా చూడండి. క్వాలిటేటివ్ యాడ్జెక్టివ్. క్వాలిటేటివ్ యాడ్జెక్టివ్ అంటే నౌన్ యొక్క గుణాలను తెలియజేస్తుందండి. నౌన్ కానీ ప్రొనౌన్ యొక్క గుణంని తెలియజేస్తే అది క్వాలిటేటివ్ యాడ్జెక్టివ్. ఎగ్జాంపుల్ చూడండి, హిజ్ ఎ నైస్ పర్సన్. ఎలాంటి పర్సన్ ఇతను? నైస్. సో తన యొక్క గుణంను వివరిస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి, ఐ గేవ్ హర్ ఏ బ్యూటిఫుల్ రోజ్. సో ఎలాంటి రోజ్ ఇచ్చాడండి? బ్యూటిఫుల్. ఇక్కడ బ్యూటిఫుల్ అనేది క్వాలిటేటివ్ యాడ్జెక్టివ్ వస్తుంది. నెక్స్ట్ చూడండి, క్వాంటిటేటివ్ యాడ్జెక్టివ్. సో క్వాంటిటేటివ్ యాడ్జెక్టివ్లో నౌన్ని కానీ ప్రొనౌన్ కానీ ఇది న్యూమరికల్గా కానీ లేదా ఇండిఫైన్ న్యూమరికల్గా కానీ ఉంటుందండి. న్యూమరికల్గా అంటే సంఖ్యాపరంగా, ఇండిఫైన్ న్యూమరికల్గా అంటే మనకు కొన్ని, సమ్, ఎనీ, ఫ్యూ అలా వస్తాయండి. సో ఈ 2 టైప్స్ ఉంటాయండి దీంట్లో కూడా. క్వాంటిటేటివ్ అంటే సంఖ్యాపరంగా ఇన్ని ఉన్నాయి అని, అంటే షీ గేవ్ మీ 6 పెన్స్ అంటే తను నాకు 6 పెన్స్ ఇచ్చారు. ఇక్కడ న్యూమరికల్గా చెప్తుంది, ఎన్ని ఇచ్చారు అనేది చెప్తుంది. సో ఇది 6 అండి, న్యూమరికల్ అవుతుంది. షీ గేవ్ మీ సమ్ పెన్స్ లేకుంటే సమ్ ఫుడ్. సో ఇక్కడ సమ్ అనేది కొంత అని చూపిస్తుందండి. దీన్ని ఇండిఫైన్ న్యూమరికల్ అంటారు. సో ఇక్కడ ఇండిఫైన్ న్యూమరికల్ అంటే ఏంటండి? మెయిన్గా 1, 2, 3, 4 సో అని మనకి ఇలా ఎన్ని ఇచ్చినా సరే దాన్ని న్యూమరికల్ క్వాంటిటేటివ్ అంటారు, యాడ్జెక్టివ్ అంటారు అండి. అదే ఇండిఫైన్ అంటే సమ్, లిటిల్, ఫ్యూ, ఎనీ ఇలా వస్తే ఇండిఫైన్ న్యూమరికల్ అంటారండి. ఫ్యూకి, లిటిల్కి నెగిటివ్ వర్డ్స్ వస్తాయండి. ఫ్యూ, లిటిల్ నెగిటివ్ వస్తుంది. ఏ ఫ్యూ, ఏ లిటిల్ అనేది పాజిటివ్ వర్డ్స్ ఇస్తుందండి. ఎగ్జాంపుల్ చూడండి, సింపుల్ 1 ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. తర్వాత వీడియోలో మనం కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చేద్దాం, దాంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షీ హ్యాజ్ ఎ ఫ్యూ కాయిన్స్ ఇన్ హర్ బ్యాగ్. సో తన బ్యాగ్లో ఫ్యూ కాయిన్స్ లేవు అంటే కాయిన్సే లేవు అని చెప్తున్నారండి ఇక్కడ. షీ హ్యాజ్ ఫ్యూ కాయిన్స్ ఇన్ హర్ బ్యాగ్, ఇది నెగిటివ్ వర్డ్. ఫ్యూ అని వస్తే నెగిటివ్ వస్తుందండి, లిటిల్ అని వచ్చినా నెగిటివ్ వస్తుంది. ఏ ఫ్యూ అంటే కొన్ని కాయిన్స్ ఉన్నాయి, ఇది పాజిటివ్ వర్డ్ వస్తుందండి. ఓకే, నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్. డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్ అంటే ఎలా వస్తాయండి? ఈచ్, ఎవ్రీ, ఐదర్, నైదర్, నాట్. సో ఇలాంటివి వస్తాయి. డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ అంటే దిస్, దట్, దీస్, దోస్, సో సచ్ ఇలాంటివి వస్తాయండి. ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్స్ అంటే వాట్, విచ్, హూస్. సో ఇలాంటివి వస్తాయండి. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఇలాంటి అన్ని సబ్జెక్ట్స్ చేస్తానండి, ఇంగ్లీష్, తెలుగు, సైకాలజీ, సైన్స్ అన్నీ చేస్తాను. సో ఇన్ కేస్ మీరు ఆ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ అండి.